తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు. సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదిక నందు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఎగురవేసిన రాష్ట్ర జిల్లా పట్టణ మండల నాయకులు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, నేతలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అనంతరం తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టింది తెలుగుదేశం, అణగారిన వర్గాలకు అండగా నిలిచింది పసుపు జెండా, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల దళిత మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29 న్యూ ఎమ్మెల్యే కట్స్ లాన్స్ లో తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేయడం జరిగింది. తదనంతరం 9 నెలల్లో ఎన్నికలు వస్తే ప్రపంచ చరిత్రలో, ముఖ్యంగా భారతదేశ రాజకీయ చరిత్రలో పార్టీ స్థాపించిన 9 నెలల అనతి కాలంలో అధికారంకి వచ్చిన పార్టీ లేనే లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో ఆయన ఆవిర్భవింపజేసిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసింది, అధికారం చూసింది, ప్రతిపక్షం చూసింది. పార్లమెంటులో ఒక ప్రాంతీయ పార్టీ ప్రతిపక్ష హోదాను చూసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 23 సీట్లతో కూడా చూసింది. మళ్ళీ ఈరోజు రాజకీయ చరిత్రలో, భారత రాజకీయ చిత్రపటంలో ఇన్ని ఓట్లతోటి ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది. ఇది తెలుగుదేశం పార్టీ ఘన చరిత్ర. ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ముహూర్తం లాంటిది. ఆ ముహూర్తం రోజు మీరు సంతోషంగా చెప్పగలను. అదే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నేను మళ్ళీ మా ఊరు చంద్రమూలి మురళీధరరావు అనే సొసైటీ ప్రెసిడెంట్ చనిపోయారు, ఈ రోజు లేరు. పార్టీ ప్రకటించిన రోజు మేము చాలా చిన్నపిల్లలం కానీ, 23 సంవత్సరాలే కానీ, ఆ ప్రకటించిన రోజు మేము కూడా ఆ స్థానంలో ఉన్నాం. మేము ఉత్సాహంతో వెళ్ళాం. మళ్ళీ రాత్రికి మళ్ళీ తిరిగి వచ్చాం తెల్లారపాటికి ఇంటికి. అట్లాంటిది చాలా మంది ఉండొచ్చు మనవాళ్ళు కూడా. అట్లా ఎక్కడికక్కడ ఆ రోజు లాన్స్ లో నిన్న తెలుగుదేశం పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ మళ్ళీ 9 నెలల కాలం అధికారంలో తీసుకొచ్చిన స్వర్గీయ ఎన్టీఆర్ ఆయన ఈ జాతీయ రాజకీయాల్లో వెలుగొందారు, ప్రధానమంత్రులు నిర్ణయించారు. మరి ఈనాటి మన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూశాం, ప్రధానమంత్రులు నిర్ణయించారు, రాష్ట్రపతులు నిర్ణయించారు, కేంద్రంలో కీలక భూమిక పోషిస్తున్నారు ప్రస్తుతం కూడా. ఈ రోజు కూటమి పార్టీ అధికారంలో ఉందంటే అందరూ సమైక్యంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ, జనసేన పార్టీలు కూడా గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రానున్న 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవం, మళ్ళీ రాష్ట్రం మళ్ళీ దేశ రాజకీయాల్లో అదేవిధంగా మిగతా రాష్ట్రాల కంటే అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు గారికి మనందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలో కన్నా లక్ష్మీనారాయణ గారు, ఆయన అపారమైన రాజకీయ పరిజ్ఞాని. ఆయన ఎన్నోసార్లు మంత్రి చేశారు. ఈ రోజు మన నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉన్నారు. ఆయన అనుభవాన్ని ఈ నియోజకవర్గం ఉపయోగించుకుంటూ ఆయన నాయకత్వంలో మనందరం ముందుకు పోదామని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మరి జెండా ఎగరేసిన రాష్ట్ర కార్యదర్శి ఎల్లేడి రామస్వామి గారు, అదేవిధంగా నివాళులు అర్పించిన దరువు నాగేశ్వరరావు గారు, కోమనేని శ్రీనివాస్ గారు, మరి కరీముల్లా గారు, ఇంకా చాలా మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. జాన్బాబు గారు, ఆదుకూరు నాగేశ్వరరావు గారు, పెద్దింటి వెంకటేశ్వర్లు గారు, కమ్మా వెంకటేశ్వరరావు గారు, ఇంకా ఎంతో మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.